కె ప్రశాంతి, వి ఆనందకుమార్, మంచిర్యాల అక్కడి నుంచి వచ్చారు. ప్రశాంతి గారికి 32 ఇయర్స్, ఆనంద్ కుమార్ గారికి 33 ఇయర్స్. వీరు మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కంప్లీట్ చేశారు. 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు. వాటినే మరలా ఇంకొకసారి కూడా వాడించాల్సి వచ్చింది మేము క్రిములకి హార్మోన్లకి. అది మరి ఇక్కడ 2 సార్లుగా వాడినా చివరికి ఫైనల్గా వాళ్ళకి మరలా ప్రెగ్నెన్సీ తెప్పించాము. అది కూడా న్యాచురల్గా గర్భసంచిలో. ఇప్పుడు చూడండి, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఎక్కడొచ్చింది అని చెప్పంటే గర్భసంచిలోనే వచ్చిందని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ గారు మనకి రిపోర్ట్ కూడా ఇచ్చారు. హాస్పిటల్లోనే రిపోర్ట్ చూపించి మాకు వాట్సాప్ పెట్టారు. సార్ ఇక్కడ మేము రిపోర్ట్ చేశాము, ఇలా ఇచ్చారు రిపోర్ట్ చూడండి అని చెప్పి మనకు పెడితే మేము మరలా వాట్సాప్లో చూసి ఇది కన్ఫర్మ్ అయ్యా, గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో రాలేదు, నార్మల్ ప్రెగ్నెన్సీ, ఇక భార్య రావక్కర్లేదు, భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి అని చెప్పి భర్తను రమ్మన్నాం. ఆయన వచ్చి మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. చెప్పండి ఆనంద్ కుమార్ గారు. సార్ గారిది యూట్యూబ్ ఛానల్ మా మేడం గారు ఎక్కువ చూస్తారు. చూసి 2025 ఫిబ్రవరిలో మేము ఇక్కడ ఫస్ట్ టైం మీకులాగా మేము కూడా విజిట్ అయ్యాము. మేము కూడా 1 ఆఫ్ ది మెంబర్ మీరు అట్లా కూర్చున్నారు, అట్లానే కూర్చున్నాం మేము కూడా. ఎట్లనే సార్ కౌన్సిలింగ్ చేశారు మమ్మల్ని. కౌన్సిలింగ్ చేసిన తర్వాత మా డౌట్ ఉంటే ఎట్లా సార్ ఒక ట్యూబ్ తీసేశారు. కన్సీవ్ అవకాశాలు ఉన్నాయా సార్ అని అడిగితే డెఫినెట్లీ కన్సీవ్ అవుతారమ్మా, అది ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది, ఆ మ్యాజిక్ ఫార్ములా మీరు కంపల్సరీ పాటిస్తే 100% మీ ప్రెగ్నెన్సీ మేము రప్పించగలం అని చెప్పారు డాక్టర్ గారు. రప్పించినట్టే ఫిబ్రవరిలో వచ్చాము 2025లో. ఒక 2 మంత్స్ క్రిములు తీసుకుని వెళ్ళిపోయామండి. తర్వాత మేలోని హాస్పిటల్ క్లోజ్ అయిపోద్ది, సమ్మర్ హాలిడేస్. హాలిడేస్ అయితే నేను కొంచెం డీలే చేసి మెడిసిన్ తెప్పించుకోలేదు. మళ్ళీ 9 మంత్స్ గ్యాప్ తీసుకున్నాం, రాలేదు, మళ్ళీ హాస్పిటల్ గట్రా రాలేదు. 9 మంత్స్ మళ్ళీ మేము గ్యాప్ తీసుకున్నాక మళ్ళీ లాస్ట్ మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చామండి. ఇంచుమించు ఆల్మోస్ట్ 9 మంత్స్ తర్వాత వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ 1 మంత్ మళ్ళీ క్రిమిల్కి వాడమని చెప్పారు. క్రిమిల్కి వాడిన తర్వాత ఇంకొక 1 మంత్ మళ్ళీ హార్మోన్కి తీసుకున్నాము. హార్మోన్ తీసుకున్న సమయంలోనే మేము కలుసుకున్న తర్వాత కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయిపోయిన మళ్ళీ మెడిసిన్కి వచ్చి ఆల్రెడీ 2nd మంత్ మెడిసిన్ తీసుకుని 3rd మంత్ కూడా మెడిసిన్ తీసుకొని వచ్చిన. సో మధ్యలో ఆయనకి గ్యాప్ వచ్చినా కూడా మనల్ని వదలకోకుండా దెయ్యం వచ్చింది, లాక్కెళ్ళడానికి ప్రయత్నించింది. పెళ్ళాం ఒక దెయ్యం ఉంది, మొగుడు ఒక దెయ్యం ఉంది, ఇద్దరిని కొట్టుకోమంది. డాక్టర్ వైఎస్ బాబు కొరి దెయ్యం ఉంది, వీడి దగ్గర మానేస్తే మంచిదంది. కొన్నాళ్ళు 9 నెలలు గ్యాప్ తీసుకున్నారు, 1 ఇయర్లో మళ్ళా వచ్చారు. మరలా మొదటి నుంచి పెట్టాలి. ఇది పేక మేడలో పేకలాగా, ఒక్క పేక కానీ పోయిందంటే మేడ మొత్తం కూలిపోద్ది. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోవాలి. మరలా మొదటి నుంచి క్రిములకు మొదలుపెట్టాం, తర్వాత హార్మోన్లు చేయించాం, వాళ్ళని కలుస్తూ ఉండమన్నాం, ట్రై చేసుకుంటూ ఉండమన్నాం. ఈ లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అది ట్యూబుల్లో వచ్చి ట్యూబ్ పోయింది. ఈసారి అలా కాదు. ఎక్టోపిక్ రావడానికి కారణం ఏంటి అనేది మనం చెప్పాం. ప్రపంచంలో ఏ డాక్టరు మీకు చెప్పరు. ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ రాకుండా ఏం చేయాలి డాక్టర్ గారు అంటే, అది మనం ఏం చేయలేమమ్మా, ఐవీఎఫ్కి వెళ్ళడమే గతమ్మా అంటారు. అంతే తప్ప ఎందుకు ఎక్టోపిక్ వచ్చింది, దాన్ని రాకోకుండా ఎలా చేసుకోవాలనేది చెప్పరు. మనం చెప్తున్నాం, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మనం చెప్తున్నాం క్లియర్గా. వెంట్రుకంతున్న ట్యూబు లోపలికి క్రిమి చేరితే పూర్తిగా మూసేస్తే ట్యూబ్ బ్లాక్, పార్షియల్గా మూసేస్తే ట్యూబ్ ఓపెనే కానీ వీర్యకణం లోపలికి వెళ్తుంది. అది అండంతో కలిసి పిండంగా తయారయ్యి మరలా వెనక్కి వచ్చేటప్పుడు ప్లేస్ సరిపోదు, అక్కడ స్టక్ అయిపోద్ది, దాంతో ట్యూబ్లో ఇరుక్కుపోద్ది. గర్భసంచి అయితే ఊదే బెలూన్ లాంటిది, ఊదే కొద్దీ అది పెరుగుతుంది, బిడ్డ ఎంత ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది. కానీ ట్యూబ్కి ఆ శక్తి లేదు. ట్యూబ్లో ఉండే కండరాలు వేరు, అవి ఎక్స్పాండ్ అవ్వలేవు, పగిలిపోతాయి. ట్యూబ్లో బిడ్డ పెరగడం మొదలెడితే పగిలిపోద్ది. కాబట్టి వెంటనే ట్యూబ్ని తీసేయాలని అక్కడ డాక్టర్లు చెప్తారు, అది ప్రాబ్లం. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఆ ట్యూబ్ లోపల ఉన్న క్రిమిని మందుల ద్వారా తొలగించాం. భర్తకు ఒక బిళ్ళ, భార్యకు ఒక బిళ్ళ చొప్పున అలా 2 నెలలు వాడిస్తాం. నెల కానీ, నెలన్నర కానీ, 2 నెలలు కానీ, ఎన్ని క్రిములు ఉంటే అన్ని. వాళ్ళకి 7 క్రిములు ఉన్నట్టున్నాయి, 7 6 వచ్చినట్టున్నాయి. వాడి తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో కారణాల వల్ల మానేశారు. 9 నెలల గ్యాప్. మరలా మనం చెప్పాం, బాబు మొదలు పెట్టాల్సిందే, ఫస్ట్ స్టెప్కి వెళ్ళాల్సిందే నువ్వు అని చెప్పి మరలా క్రిములకు వాడించాం, తర్వాత హార్మోన్లకు వాడించాం. ఈ లోపల ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది
చక్కగా ప్రశాంతి ఆనంద్ కుమార్ గారు ప్రెగ్నెన్సీ పొందగలిగారు న్యాచురల్గా. ఆల్ ది బెస్ట్ అండి. ఇదిగోండి ఇప్పుడు మీరు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము ఈ బుక్ని ఫాలో అవ్వాలి. ఓకే సార్.